నేను చేసే కర్రీ పేరు బీట్రూట్ సాంబార్. మనం కందిపప్పు, ఎండుమిర్చి తీసుకుని, నేను పచ్చిమిర్చి పోతే ఎండుమిర్చి ఇవి వాష్ చేసుకొని కుక్కర్ పెట్టేస్తాను. ఇది ఉడికిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకొని కందిపప్పుని మళ్ళీ కుక్కర్లో ఆయిల్ వేసి తిరగమత దినుసులన్నీ కూడా నేను వేసేస్తాను. ఇది తిరగమత దినుసులు వేగిన తర్వాత మనం టమాటా, ఎర్రగడ్డ, బీట్రూట్ ఈ 3 అనేది కూడా దాంట్లో వేసేస్తాను. వేసేసి చింతపండు గుజ్జు అనేది కూడా మనం దాంట్లో పోసేస్తాను. ఇది కుక్కర్ కాబట్టి నేను అన్నీ ఒకేసారి చేసేస్తున్నా. సో ఈ చింతపండు గుజ్జు కూడా వేసేస్తున్నాను. పసుపు, ఉప్పు ఈ 2 కూడా వేసేసి ఒక 5 మినిట్స్ నేను ఉంచుతా. ఎక్కువసేపు కూడా అంత కట్టు 5 మినిట్స్ ఉంచేసి దాని తర్వాత మనము కందిపప్పు వాటర్ పెట్టినాం కదా ముందుగా చేసి, ఆ వాటర్ని కూడా మనం దీంట్లో ఈ యొక్క కుక్కర్లో వేసేస్తాం. పెట్టేసి అన్నీ కలిపేసి ఒక హాఫ్ స్పూన్, ఎక్కువ వద్దు, హాఫ్ స్పూన్ చక్కెర వేసుకుంటా టేస్ట్ కోసం. ఇవన్నీ అయిపోయాక 2 విజిల్స్ కుక్కర్ 2 విజిల్స్ వస్తే చాలు ఈ యొక్క బీట్రూట్ సాంబార్కి. సో విజిల్ అయ్యాక ఓపెన్ చేసి చూస్తే మనము కలర్ ఒకటే మీకు అలా ఉంటుంది, కానీ బీట్రూట్ సాంబార్ చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి 2 విజిల్స్ రమ్మని చెప్పాను. కుక్కర్ పెట్టి 2 విజిల్స్ చేసేస్తే వచ్చింది సాంబార్. ఇది తయారైపోయిన సాంబార్. సో ఒకసారి చూడండి మీరు కూడా ఎంత బాగుందో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.